విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఐక్య పోరాట కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమని ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈవేళ 32 విభాగాలను ప్రైవేటీకరిస్తూ యూఐని జారీ చేశారు. ఎలా చూడాల్సి ఉంటుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వారు ఎన్నికల్లో చెప్పింది ఏంటి, ఈరోజు జరుగుతుంది ఏంటి, ఈ 15 మాసాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తే సామాన్యుడు ఎవరికన్నా ఏం జరుగుతుంది అనేటువంటి అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ నిర్ణయం ఆ రోజు తీసుకుందో దాన్ని ఆప్ చేస్తాం, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ. ఈరోజు మొత్తం మీద 40-44 డిపార్ట్మెంట్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటైజ్ చేస్తే మరి మీ ఉద్దేశం ఏంటనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ దగ్గర 7,000 మంది ఎంప్లాయీస్ని తీస్తారు, అందులో 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. హెచ్ఆర్ఏ ఆపేశారు, మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఆపేశారు, మీరు ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఇవ్వట్లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి ఏ రకమైనటువంటి జీతాలు 3.5 నెలలుగా ఇవ్వట్లేదు. సో ఇన్ని చేస్తున్న తర్వాత సహజంగా ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో క్వార్టర్స్లో ఉండేటువంటి ప్లాంట్ ఎంప్లాయీస్కి యూనిట్ రేటు పవర్ ₹10 ఇచ్చేవారు, అంటే సబ్సిడైజ్డ్ రేట్స్లో. ఈరోజు ₹9 చేశారు దాన్ని. అంటే ప్లాంట్లో ఎవరో కూడా ఉండడానికి వీల్లేదు, ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటిది వారి అభిప్రాయం. మొత్తం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే వీరికి కావాల్సినటువంటి వ్యక్తులకి ఎవరికో కట్టబెట్టదాం అన్నటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పైన ఉన్న ప్రభుత్వం, కింద ఉన్న 2 ఎన్డీఏ ప్రభుత్వాలే, అంటే పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి కావాల్సినటువంటి అడుగులు ముందుకేస్తున్నారు, ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. సో దీంట్లో క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు స్టాండ్ ఏంటంటే కార్మికులను కూడా చాలా భయభ్రాంతులు చేస్తారు. ఎవరైనా మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి, ఎవరైనా మాట్లాడితే ఎక్కడ షోకాజ్ నోటీస్ వస్తుంది, మన ఉద్యోగం ఎక్కడ పోద్దాం అనేటువంటి భయాందోళనలో ఈరోజు కార్మికులు ఉన్నారు. సో వీటన్నిటి మీద ఒక రాజకీయ పార్టీ తాలూకు సహకారం, ముఖ్యంగా మేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా తాలూకు పూర్తి సహకారం కార్మికులకి మేము అధికారంలో ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణ సహజంగా అన్ని రాజకీయ పార్టీలు, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతమో లేకపోతే ఒక ప్రాంతానికో వర్గానికి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది. అన్ని రాజకీయ పార్టీలని పిలుస్తాం, అందరినీ వారి తాలూకు ఉద్దేశాన్ని తెలుసుకుంటాం, అందరం కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇటీవల మిట్టల్ స్టీల్కు అవసరమైన పైప్లైన్ నిర్మాణానికి సహకరించమని కేంద్రాన్ని కోరినట్టుగా, రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని కోరినట్టుగా ప్రచారం జరిగింది. మరోవైపు స్టీల్ ప్లాంట్లో ఉన్న విభాగాలను క్రమేపీ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈ రెండింటిని చూస్తే మీకున్న అనుమానాలు ఏంటి? నాకు ఉన్నటువంటి ఇందులో కాన్స్పిరసీ ఏం కనబడుతుందంటే, ఇందాక మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ప్లాంట్ మెటల్ స్టీల్ ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా నక్కపల్లిలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లిలో పెట్టాలనేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో దానికోసం ఇదేమన్నా అగ్రిమెంట్ చేసుకున్నారా చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇంటర్నల్గా? మీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికో లేకపోతే మూసేయడానికో నేను బాధ్యత తీసుకుంటానన్నటువంటి మాట ఏదన్నా వాళ్ళకి ఏం చెప్పాడా అన్నటువంటి అనుమానాలు కనబడతా ఉన్నాయి. లూలు మాల్కి చెప్పినట్టుగా, లేకపోతే 99 పైసలు భూములు ఇచ్చినట్టుగా, లేకపోతే నాకు తెలిసి 20 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పాడు 5 సంవత్సరాల్లో. సంవత్సరంన్నర అయిపోయింది, ఒకరికి ఉద్యోగం అవుతుందని చెప్పమనండి. 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రోడ్డున పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత నేననేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో, వారి తాలూకా పార్లమెంట్ సభ్యుల తాలూకా సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక హుకుం జారీ చేయమనండి. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే, లేదా ఇటువంటి నిర్ణయాలు 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పమనండి. ఎందుకు దిగిరాదు కేంద్ర ప్రభుత్వం? కానీ ఇదంతా కలిసికట్టుగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది. వీళ్ళందరూ కలిసి అనుకొని చేస్తున్నటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఏం ప్రశ్నిస్తాడో లేకపోతే ఏమీ హుకుం జారీ చేస్తాడు చెప్పండి. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా మోడీ గారు కానీ, మిగిలినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని ఏదో ముద్ర వేసినట్టు, దీన్ని పిచ్చిది అన్నటువంటి ముద్ర వేసి దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి లీడ్ తీసుకోబోతోందా? అంటే మీ పార్టీ అధినాయకత్వం కూడా రంగంలోకి తెచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఆ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా మా తాలూకా స్టాండ్ని చెప్పాం. మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆ రోజు అదే వేదిక మీద 2.5-3 లక్షల మంది ప్రజలు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం అనేటువంటిది, స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్, దీన్ని వ్యతిరేకిస్తున్నాం,
ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం, ఎట్టి పరిస్థితులు చేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది మా తాలూకు చిత్తశుద్ధి. ఏ రోజు కూడా ఒకరికి జీతం ఆగడం కానీ, ఒకరిని తొలగించడం కానీ, ఒకరిని హెచ్ఆర్ఏ ఆపడం కానీ, ఇన్సెంటివ్స్ ఆపడం కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ ఆపడం కానీ ఏ రోజైనా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారో అడగండి. ప్రతి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు మద్దతిస్తూ వచ్చింది. వారికి ఏ సహకారం కావాలంటే ఆ సహకారం అందించాం. ఇవన్నీ మా చిత్తశుద్ధి. ఈరోజు కూడా మా బాధ్యత, ప్రతిపక్షంగా మా బాధ్యత, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తాం. వారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఐక్య కార్యాచరణ పకడ్బందీగా నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కులో ఏదైతే ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుందో దాన్ని అడ్డుకుని తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అవసరం మేరకు తమ అధినాయకత్వాన్ని కూడా రంగంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు ప్రారంభించింది. గవర్నమెంట్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.